నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ రఘుప్రియ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తేనన్నా. ఎలా ఉన్నారు అమ్మా? అసలు ఏది సహజ మరణం, ఏది అసహజ మరణం అంటారు? సహజ మరణము అంటే ఆయువు తీరిన తర్వాత భగవద్ ఐక్యం చెందడం అనేది సహజ మరణము. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి, ఆయువు అంటే మన ఏజ్ కాదు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఈ ఏజ్ కాదు. ఏజ్ అనేది మనము పుట్టిన తర్వాత లెక్క పెట్టుకోవడానికే తప్ప భగవంతుడి దృష్టిలో ఏజ్ అనేది నెంబర్ కాదు. అయితే అది ఎలా లెక్క కడతాడు అంటే కనుక మనకి శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీస్తుంటాం కదా, ఇన్హేల్ అండ్ ఎగ్జేల్, వీటిని లెక్క కడతాడు. ప్రతి మనిషికి ఇన్ని శ్వాస క్రియలు జరగాలి అని లెక్క పెట్టి భూమి మీదకి పంపిస్తాడు. అదేంటంటే కొంతమందికి అది వయసును బట్టి మనం తీసుకుంటున్నాం, కానీ పూర్తిగా మన మరణము అనేది మన ఉచ్ఛ్వాస నిశ్వాసల మీదే ఉంటుంది. దీనికి ఒక నేను ఉదాహరణ చెప్తాను చూడు. ఇప్పుడు మనము పూర్తిగా శ్వాస తీస్తున్నామా, పూర్తి ఎగ్జైలింగ్ చేయట్లేదు, పూర్తి ఇన్హేలింగ్ చేయట్లేదు. గమనించారో చూడండి. మనం ఊరికే ఊపిరి తీస్తున్నామే కానీ అది పూర్తిగా లోపలికి వెళ్ళట్లేదు, పూర్తిగా బయటికి రావట్లేదు. అంటే మనము తీసుకునేది శ్వాస సరి అయినది కాదు, పూర్తి అయినది కాదు. మరి పూర్తి అయినది ఎలా మనకి తెలియాలి అంటే కనుక ప్రతి ఒక్క మనిషి కనీసము ఒక 5 నిమిషాల పాటు, మనకి చాలా మంది అంటుంటారు యోగా చేస్తుంటారు, శ్వాస తీసుకోవడంలో శ్వాస మీద ధ్యాస ఇట్లా అంటుంటారు కదా, అది పర్ఫెక్ట్. అది అయితే మనము కనీసం రోజులో ఒక 5 నిమిషాలైనా సరే పూర్తి శ్వాస తీసుకోవడము, పూర్తి శ్వాస వదలడము అనేది కనుక చేసినట్టయితే పరిపూర్ణంగా మనము మన ఆయుష్ని అనుభవించవచ్చు, సహజంగా మరణం పొందవచ్చు. అయితే అనారోగ్య కూడా మన దరి చేరవు. అయితే రెండవది ఏంటంటే కనుక చాలా మంది ఋషులు మరి ఎందుకు అన్ని సంవత్సరాలు 250 సంవత్సరాలు 500 సంవత్సరాలు కూడా బతికుంటున్నారు, వాళ్ళు ఏ ఆహారం తీసుకోపోయినప్పటికీ? అంటే వాళ్ళ శ్వాసను కంట్రోల్లో పెట్టుకున్నారు. కంట్రోల్లో ఎప్పుడు వదలాలి, ఎప్పుడు వదలకూడదు, శ్వాస స్తంభన అంటారు. ఎప్పుడు వదలాలి, ఎప్పుడు వదలద్దు, ఇవి తెలుసుకుని కనుక మనం చేసినట్టయితే ప్రతి మనిషి కూడా బతకవచ్చు. సంపూర్ణంగా మనిషికి ఇచ్చిన 100 ఏళ్ళు బతకవచ్చు. కానీ మనం అది పూర్తిగా చేయట్లేదు కాబట్టి సహజ మరణం ఒక 70 ఏళ్ళకి 60 ఏళ్ళకి ఇంచుమించుగా వాళ్ళ ఇదిని బట్టి మనము ఇదవుతున్నాం, మరణం పాలవుతున్నాం. అయితే అసహజ మరణంలోకి వెళ్ళినట్టయితే కనుక యాక్సిడెంట్స్ కానీ, ఆత్మహత్యలు కానీ, చంపబడ్డం కానీ, తనంతట తను చచ్చిపోవడం కానీ, ఇలాగా అసహజంగా ఏది జరుగుతుందో అవి అసహజ మరణాల కింద చెప్పొచ్చు. ఈ అసహజ మరణంలో చనిపోవడాలు, సూసైడ్లు ఇవన్నీ అన్నారు కదా, యాక్చువల్లీ అలా చనిపోయిన వాళ్ళు ఆత్మలు అవుతారు, ఇక్కడ చనిపోయిన వెంటనే అక్కడ వేరే వాళ్ళు పుడతారు అంటారు. వీళ్ళు ఆత్మలు అవుతారంటారా? అసలు ఆత్మలు అయితే ఏ ఆత్మ మంచిది, ఏ ఆత్మ మంచిది కాదంటారు? చాలా బాగుంది, టిపికల్ గా వెలికిగా వేసామంటే ఈ యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళు, లేదంటే చంపబడిన వాళ్ళు, అకాలంగా పోయిన వాళ్ళు, వీళ్ళందరూ పూర్తి జీవితాన్ని వీళ్ళు అనుభవించలేదు కాబట్టి మిగిలిన సగం జీవితము వీళ్ళు ఆ జీవితం పూర్తి అయ్యే వరకు శ్వాస కట్ అయిపోయింది కదా, ఉదాహరణకి ఒక 100 శ్వాసలు వీళ్ళు తీయాలి అని లెక్క భగవంతుడు పెట్టి పంపించుంటే వీళ్ళు 50 శ్వాసలే తీసి చనిపోయారు అన్ఎక్స్పెక్టెడ్ గా, అకాలం కదా. అయితే మిగిలిన 50 ఎవరు తీయాలి కదా, అది వీళ్ళ దాంట్లో బ్యాలెన్స్ ఉండిపోయింది కదా. అయితే ఈ 50 అంటే ఉదాహరణ చెప్పాను, 50 అని కాదు, ఈ మిగిలిన లైఫ్ ని అనుభవించకుండా వీళ్ళు మధ్యలో చనిపోయారు కాబట్టి వీళ్ళు ఏమవుతారంటే ఆ ఎంతకాలం అయితే ఉన్నదో అంతకాలము వీళ్ళు ఆత్మలై తిరుగుతారు. తప్పదు, మన శరీరం అంటేనే ఆత్మ, శరీరం వేరు ఆత్మ వేరు. ఎప్పుడైతే ఈ ఆత్మ బయటికి పోయిందో అది ఎప్పటికీ అది అకాల మరణం కావచ్చు, లేదంటే సహజ మరణం కావచ్చు. మామూలు మంచిగా మరణించిన వాళ్ళైతే వాళ్ళ అంటే గరుడ పురాణం ప్రకారము వాళ్ళ యాత్ర చేసేసి మళ్ళా వేరే జన్మ తీసుకుంటారు. ఈ అసహజంగా చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆ కర్మ పూర్తి అయ్యే వరకు అటు ఇటు తిరుగుతూ కోరికలు, క్రోధము, కోపము, పగ ఇలాగ చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళ మీదకి శరీరాన్ని తీసుకుని, అంటే వాళ్ళ మీదకు వెళ్ళి వీళ్ళ తాలూకా పైత్యాన్ని కావచ్చు, కోపాన్ని, పగని వాళ్ళ మీదకి చేరి అది వీళ్ళు ఇది చేస్తుంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు అనమాట. అదైతే వాస్తవం, మనకి శాస్త్రమే చెప్పింది. అయితే మరి ఈ చనిపోయిన వాళ్ళు మళ్ళా వెంటనే పుడతారా అంటే కనుక ఇలా చనిపోయి వెంటనే మళ్ళా వచ్చేయడానికి కాదు.
ఈ చనిపోయిన వాళ్ళు వాళ్ళ తాలూకా మొత్తము ఆ యాత్ర అంటే మిగిలిన కర్మ ఉంటుంది కదా, చనిపోయిన తర్వాత చేయవలసిన ఆ కర్మలు చేసిన తర్వాత వాళ్ళు ఈ జన్మలో చేసినటువంటి ఆ చెడు కర్మలు కానీ మంచి కర్మలు కానీ అనుభవించడానికి వాళ్ళ యాత్ర చెయ్యాలి. అంటే నరకమైనా కానీ స్వర్గమైనా కానీ చాలా చక్కని మనుషులు ఉన్నారు. మరి వాళ్ళు చనిపోయిన తర్వాత ఏం చేయాలి? వాళ్ళ కర్మ తీసుకోవాలి కదా. ఆ కర్మ కోసము వాళ్ళు పుణ్యం కోసం స్వర్గలోకానికి పెడతారు. అదే చెడు చేసిన వాళ్ళు నరకం మరి బాధలు అనుభవించాలి కదా. ప్రతిదానికి ఒక డ్యూరేషన్ ఉంది కదా. ఇప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాము, ఆఫీస్కి వెళ్తాము. ఆఫీస్లో ఒక 8 గంటలో 12 గంటలో పని చేస్తాం కదా. ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ఆ పని గంటలు అయిపోగానే మళ్ళీ మనం తిరిగి ఇంటికి వచ్చేస్తాం కదా. అలాగే ఈ ఆత్మ తన పని అవ్వంగానే తిరిగి మళ్ళా జన్మ తీసుకుంటుంది. అది ఏ జన్మ తీసుకుంటుంది అనడానికి వాళ్ళు చేసిన మంచి పనులైతే ఉత్తమ జన్మ తీసుకుంటుంది. వాళ్ళు చేసిన కర్మ ఇంకా ఉండిపోయింది, బ్యాలెన్స్ ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చెడ్డ తాలూకా జన్మలు తీసుకుంటారు. మరీ పాపాలు చేసిన వాళ్ళు, అంటే బతుకుండంగా హింస పెట్టిన వాళ్ళు, తర్వాత కాళ్ళు చేతులు తీయడము, బ్యాక్ స్టాపింగ్ పొడవడము, ఇలాంటి అకృత్యాలు చేసిన వాళ్ళు తిరిగి మళ్ళా అట్లాగే ఇప్పుడు అంగవికలులు కానీ లేదా వేరే వాళ్ళు ఉంటారు కదా, మంచిగా పుట్టే వాళ్ళు కాకుండా వేరేగా పుడుతూ ఉంటారు కదా, వికలాంగుల్లాగా వాళ్ళు గత జన్మలో ఏ వైకల్యంతో అయితే ఇప్పుడు బాధపడుతున్నారో వాళ్ళు వేరే వాళ్లకు ఈ వైకల్యాన్ని కలిగించారు. మరి కర్మ తీసుకోవాలి కదా. నేను నీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను, మళ్ళీ నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తావుగా. అలాగే ఇది కూడా అన్నమాట. ఏ అవయవంతో వాళ్ళు లోపంతో బాధపడుతున్నారో గత జన్మలో వాళ్ళకి ఆ అవయవాన్ని వీళ్ళు తీసేశారు కాబట్టి అది వీళ్ళు ఈ జన్మలో సంపూర్ణంగా తీసుకోవాలన్నమాట. ఏదైనా మనకి కర్మ రివర్స్ అన్నమాట, ఎక్కడికి వెళ్ళదు. తర్వాత ఈ చనిపోయిన వాళ్ళు మా ఇంట్లోనే పుట్టారు అనడానికి ఎక్కడా దాఖలాలు లేదు. ఇక్కడే పుట్టాలి అని రూల్ లేదు. వాళ్ళు ఏ జన్మైనా తీసుకోవచ్చు. మళ్ళీ మనిషి నుంచి మనిషి రావడానికి లేదుగా. వాళ్ళు ఆవుగానో లేదా జంతువుగానో క్రిమికీటకాలుగానో పుట్టేందుకు అవకాశాలు ఉంటాయి. డైరెక్ట్ గా పుట్టేదానికి అవకాశాలు లేదు. ఎప్పుడు ఎవరు డైరెక్ట్ గా పుడతారు అంటే కనుక ఉత్తమ అంటే కర్మలు చేసిన వాళ్ళు, పుణ్యలోకానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి మళ్ళా మానవ జన్మ ఎత్తే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇలా వెళ్ళిపోయి చనిపోయి మళ్ళీ మన ఇంట్లోకి వచ్చేసేది అవకాశం లేదు. కాకపోతే ఆ పోలికలతో ఉన్నారు అంటారు. చాలా మంది అంటారు మా తాతయ్య పుట్టాడు లేదా మా పెదనాన్న పుట్టాడు అంటారు. కానీ అలాంటిది ఎక్కడా లేదు. మనం అనుకోవడమే తప్ప అలాంటి దాఖలాలు అయితే ఎక్కడా లేదు. అది మన ఊహ అంతే. ఇందులో చెడు ఆత్మలు ఎలా ఉంటాయమ్మా? చెడు ఆత్మలు అనేవి మనకి అంటే ఆత్మల్లో చెడు మంచి రెండు ఉంటాయి. కొన్ని మనకి ఫేవర్ చేసే ఉంటాయి, కొన్ని అయితే చెడు ఫలితాలు ఇచ్చే ఉంటాయి. అవి ఎలా చేస్తాయంటే కసితో కానీ కోపంతో కానీ ఇందాక మనం అనుకున్నట్టు ఆ చనిపోయిన ఆత్మలు వేరే శరీరం కోసం వెతుకుతుంటాయి. తర్వాత అవి ఎక్కడ ఎలా ఉంటాయి అంటే కనుక మనుషులైతే కనుక నిత్య కర్మలు చేయని వాళ్ళు, దైవభక్తి లేని వాళ్ళు, అశుభ్రంగా ఉన్న మనుషులు, అశుభ్రమైన స్థలాలలో సంచారం చేస్తున్న వాళ్ళు, రాత్రిపూట సంచారం చేస్తున్న వాళ్ళు, అంటే ఏది ఆడ్గా ఉంటుందో అలాంటివి ఏదైతే సరైనది కాదో ఆ కాని వాళ్ళ మీద వీళ్ళు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. దైవభక్తి లేకుండాను ఎప్పుడు నల్ల బట్టలు వేసుకుంటూ, అంటే ఈ అయ్యప్ప సంగతి గురించి చెప్పట్లేదు, మళ్ళీ అలా అనుకుంటారు మన ప్రేక్షకులు. కాదు, అంటే ఎప్పుడు ఎలా అంటే అశుభ్రంగాను, అశుభ్రమైన ప్రదేశాల్లో తిరగడము, ఏదైతే అసహజంగా ఉంటుందో అక్కడ సంచరిస్తూ ఉండడము, నిషిద్ధమైన ప్రదేశాల్లో తిరుగుతూ ఉండడము, అలాంటి చోట ఈ ఆత్మలు ఉంటాయి. వీళ్ళలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంకా ఇళ్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఏ ఇల్లు అయితే అశుభ్రంగా ఉంటుందో, దైవారాధన ఉండదో, దీపారాధన ఉండదో, దేవుడు నామస్మరణ ఉండదో, అశౌచంగా ఉంటుందో ఆ ఇళ్లను ఇవి ఆశ్రయిస్తాయి. చాలా మంది కొంతమంది ఇళ్లలో మాకు ఎప్పుడూ సరిగా జరగట్లేదండి, ఏదో శబ్దాలు వినపడుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళ ఇల్లు ఆవాసయోగ్యంగా లేదు, నివాసయోగ్యంగా లేదు. గతంలో అక్కడ ఏదైనా జరిగి ఉండాలి, లేదు అంటే కనుక వీళ్ళ ఇల్లు ఉన్న ప్రదేశంలో అశుభ్రత అయినా ఉండి ఉండాలి. ఇలాంటి చోటే అవి ఎక్కువగా రావడానికి కానీ స్థానం ఏర్పరచుకోవడానికి కానీ అవకాశాలు ఉన్నాయి. ధన్యవాదాలమ్మా, చాలా చక్కగా వివరించారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.